విసర్జించి తెనాలి కొత్తూరులకు ప్రయాణం బిగినైంది. పెదరావూరు చేరుకున్నాం. పెదరావూరు చేరుకున్నాం. కొత్తూరులకు బస్సు పెదరావూరు చేరుకున్నాక బస్సు ఎక్కిన వారికి ధన్యవాదాలు. కనిపించేది పెదరావూరు. ఇబ్బంది పెదరావూరు కనపడుతుంది కదండి. కనపడుతుంది. ఎక్కడ దాకా ప్రయాణం? వేమూరు. ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. నువ్వు ఎక్కడ దాకా? వేమూరే. ధన్యవాదాలు ఇద్దరికి. నువ్వు ఎక్కడ దాకా? వేమూరు మంచివే. నువ్వు బాబాయ్ కొల్లూరు. తెనాలి కొత్తూరు ప్రయాణంలో కొల్లూరు చేరుకుంటావు నువ్వు. మీరు ఎక్కడ దాకా? కూర్చోండి. దాంపర్ దాకా బస్సు ఎక్కిన వాళ్ళకి ధన్యవాదాలు. అంతేగా? ధన్యవాదాలుగా. ఎక్కడ దాకా మీ ఇద్దరు? వేమూరు. పేరు ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అంతేగా? వేమూరే. మీ పేరు? అట్టగే హుషారుగా. పెసర్లంకగా? పెదలంక. ధన్యవాదాలు ఇద్దరికి. పెదలంక పెసర్లంక రెండు. ఆయన ఈపూర్ లంక. అంతేగా? అబ్బాయి తెనాలి కొత్తూరులంక ప్రయాణంలో మనం దంపర్ రాబోతున్నాం. మధ్యలో ఎడూరు రోడ్డు. అంతేగా? ఉండదు ఉన్నట్టే. ఇదేగా ఉన్నాయి. టైం వచ్చినప్పుడు లైఫ్ అయిపోయా. ఇదేనా? దేనికైనా టైం ఉండాలి. ఇదేనా? చిన్న ఫోన్తో పింగ్ చేసాం మొన్న. తెలుసోలేదు నీకు? చిన్న ఫోన్, మరీ చిన్న ఫోన్. టైం వచ్చినప్పుడు లాగేయటం. ఎక్కడ దాకా? ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. మీరిద్దరు ఎక్కడ దాకా? ఇద్దరు వేమూరే. అది తెనాలి కొత్తూరులంక బస్సు వేమూరు వచ్చింది. ఇప్పుడు రాబోయేది సంపనే. మధ్యలో ఎడూరు ఉంది. ఇంతేగా? ఆనాలి. మీరు ఎక్కడ దాకండి? కొత్తూరులంక బస్సులో ప్రయాణం ఎక్కడ దాకా? కొత్తూరులంక ఆఖరి దాకా. పేరు? ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. ధన్యవాదాలు. బాయ్. ధన్యవాదాలుగా. ఇటు చూడయ్యా ఆఖరిలో. ఏమైంది తేడా? వద్దు. ఓకే. ధన్యవాదాలు. మన కండక్టర్ గారు డ్యూటీ చూస్తున్నాడు. క్రాప్ రోడ్ చేరుకొని ఇంటికి వెళ్ళిపోతాడు ఆయన. ధన్యవాదాలు. ఎక్కడ దాకా బాయ్? కొల్లూరు దాకా. ఇద్దరు హీరోలుగా. ఇద్దరు హీరోలు వెళ్ళిపోతున్నారు. ఎక్కడ దాకా మన ప్రయాణం? క్రాప్ రోడ్ దాకా. ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. అబ్బాయి నువ్వు ఎక్కడ దాకా? అబ్బాయి తలకాయ చెప్పండి. ఓకే. తెనాలి కొత్తూరు ప్రయాణంలో మనం ఎడూరు రోడ్ రాబోతున్నాం. టైం ఎంత అయింది ఇప్పుడు? 1:46 మధ్యాహ్నం. 10 తారీఖు 19/11/2024. ధన్యవాదాలు అందరికీ. ఇక్కడికి వదిలేసా బాయ్. వదిలేసాయి. ధన్యవాదాలకి అందరికీ. కొత్తూరులంక బస్సు దంపర్ రాబోతుంది. హుషారుగా ఉపయోగించుకోవటమే బస్సునే. కొత్తూరులంక బస్సు దంపర్ రాబోతుందా? సంపనే. అది హుషారు బస్సు ఎక్కిన వాళ్ళు ధన్యవాదాలు. అన్ని ఊళ్ళు చూపిద్దాం. హుషారుగా ఉంటారు. ఇదే కదా? రాబోయేది ఎడూరు. కొత్తూరులంక బస్సు ఉన్నదన్నట్టేగా కనపడుతుందా? ధన్యవాదాలతో ఎడూరు ముందుకు రావటమే. ఎడూరు ధన్యవాదాలు. ఆపుతాడు. సామర్లకోట వెళ్ళి వచ్చాడు ఆయన.
మోత వినపడతలే ఇప్పుడే. రా 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 రా. డ్యూటీ సామర్లకోట పెళ్లి డ్యూటీకి వెళ్ళి వచ్చాడు ఆయన. కొద్దిగా మోత వినపడపోవచ్చు, మనమే గట్టిగా వేయాలి వీళ్ళకి. చెప్పండి ఏదైనా ఉంటే విషయం. ఏం లేదు, ఉండదు ఉన్నట్టే. ఏం లేదు, మన బస్సు ఎక్కడుందో అందరికీ తెలిసిపోవడానికి. అర్థమైందా? ఏముండదు. దీనివల్ల మనకెన్నో లాభాలు ఉన్నాయి. చెబుతారు నిదానంగా. చెప్పండి మీ పేరేది? మీ పేరు? ఓకే, ధన్యవాదాలు. జంపని మా గ్రామానికి నేను గర్వంగా మా బస్సులో వస్తున్నానని చెప్పడానికి ఇది ఒక సంకేతం. అర్థమైనా? ఈ అవకాశం ఉండదు, ఈ అవకాశం మళ్ళీ రాదు. అర్థమైనా? మనం చూపించుకునే అవకాశం రాదు. స్కూల్ అయిపోయిన తర్వాత ఫోటోలు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? గుర్తింపు కోసం. అర్థమైందా? అది కూడా ఇది కూడా ఒక రకమైంది. ఇది కూడా ఒక రకమైంది. ఇంతనా స్కూల్ అయిపోయిన తర్వాత ఫోటోలు తెస్తారు కదా సంవత్సరానికి. తెస్తారబ్బా? తెస్తారు తీరా. అది ధన్యవాదాలతో ఉండదు ఉన్నట్టే. సంపూర్ణపోతున్నాం తెలా కదా. అది అందరికీ ధన్యవాదాలు. అది కూడా ధన్యవాదాలు. ఆయన అడిగాడు కాబట్టి చెప్పాలి.